టెక్నికల్ అనాలిసిస్‌లో వచ్చేసి చాలామంది క్యాండిల్ స్టిక్స్ గురించి ఫోకస్ చేస్తూ ఉంటారు. క్యాండిల్ స్టిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క క్యాండిల్ మనకు అక్కడ బయ్యర్ అండ్ సెల్లర్ యొక్క యాక్టివిటీ అయితే మనకు తెలియజేస్తది. క్యాండిల్స్‌తో పాటు మనం లెవెల్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఒక గ్యాప్ డౌన్ అయింది. ఇప్పుడు మళ్ళీ ప్రైస్ అనేది ఎగ్జాక్ట్‌గా అదే లెవెల్‌కి వచ్చినప్పుడు ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఒక క్యాండిల్ ఉంది. ఇది వచ్చేసి డోజీ క్యాండిల్. డోజీ అంటే ఏంటి? ఇక్కడ చూడండి. ఈ డోజీ క్యాండిల్‌లో ఇక్కడ లోవర్ విక్ ఏదైతే ఉందో ఇక్కడంతా బయ్యర్స్ ఉన్నారు. ఈ హయ్యర్ విక్ ఏదైతే ఉందో ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. సెల్లర్స్ పైనుండి ఇక్కడికి పుష్ చేశారు. బయ్యర్స్ కింద నుండి ఇక్కడ వరకు పుష్ చేశారు. దీని అర్థం ఏంటి? యాక్టివిటీ ప్రైస్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఎగ్జాక్ట్‌గా అక్కడికి వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ కనుక మనకు ఎగ్జాక్ట్‌గా ఇది రెసిస్టెన్స్ దగ్గర ఉంది. రైట్, ఇక్కడ చూడండి గ్యాప్ డౌన్ మళ్ళీ అక్కడికి వచ్చింది. ఇది ఒక రెసిస్టెన్స్ దగ్గర ఉంది అండ్ ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ. ఇక్కడ చూడండి ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఒక కంప్లీట్‌గా దాన్ని బిలో డోజీ క్యాండిల్ బిలో కనుక మనకు ఒక నెగటివ్ క్యాండిల్ క్లోజ్ అవుతే మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్ అయ్యారు. అంటే ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకున్నారు. మనకేంటంటే ఈ జస్ట్ క్యాండిల్స్నే కాకుండా మనం ఏంటి ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. విత్ ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ని ఆధారంగా అయితే మనం ట్రేడ్ అనేది చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్.